భగవంతుని లోపల విద్యలు కోలుకొని అర్చన 66 కూరలు అల్లంల పచ్చడి 76 కూరలు జీవనంలో పెరుగు అప్పుడప్పుడు చేసిన సప్పటి అప్పాలు సార బలుగులు చూసవారు జీవరాజు గుమ్మడికాయలు తయారు చేసి అయ్యో బొజ్జయ్యులు పార్వతమ్మ కౌలవంత అన్నం పెట్టింది శంకరుని మెడ లోపల ఉన్న నాగన్నకు పాలు పోసింది సంకలోనే ఉన్న దిగ్గ పిల్లకు మేతలేసింది పార్వతమ్మ అయ్యో అటువంటి పర్వతమ్మ అటువంటి అన్నం ఎప్పుడు తిన్నాడు అయ్యో బొచ్చే లోపడరుగు విద్యలకు ఏరవచ్చిండు దేవమా అన్న తల్లి పార్వతమ్మ చేత అటువంటి ఒక కౌరవంత అన్నవు తిన్నాడు జంగమయ్యా అన్నవు తిన్నప్పుడు అటువంటి ఆడివిల్ల పార్వతమ్మ సిలకలంటే ముఖం చిన్న ఉచ్చుకొని హంసలంటే ముఖం ఆలిపోయింది గాడి పట్టిన మావిడలు కడిసిన ఉచ్చుకొని అటువంటి ఒక కూర్చొని ఉన్నది కూర్చొని ఉన్నప్పుడు అన్నము తిన్న దేవజంగమయ్య పార్వతమ్మ ముఖం చూసినాడు బామరావు పార్వతి నా భార్య పార్వతమ్మ
లేదు నాదే మరగలేదు పండితులు ఉన్నవయ్యో తగ్గిన వారికి సర్కారు ఎత్తున పట్టిన వారికి మంచాలు ఎత్తున పుట్టిన వారికి పురులు ఎత్తున పెరిగిన వారికి పెళ్లి ఎత్తున్నారు ఉన్న తగిలి ఎదుగుతాడు ఒడిగాలి బతికించిన వారు ఉన్నవయ్యా వేసుకొని పట్టుబట్ట పైన రోజుల నుంచి నాదా చీరల చీరలు అంటన్నావా రైకల రైకలు అంటన్నావా చూసుకొని దువ్వెలు అంటున్నావు నాద చీరలో చీరలు అంటే ఇల్లు తిరిగి నీకు ఒక చీర తెచ్చినా మరి ఎందుకు చిన్నవైన పార్వతమ్మ పాలి వాళ్ళు వచ్చిన భగవాన్ ఇద్దరు చేతులు తుండి దుష్మాని ఎవరు వచ్చిన తోడి ఎప్పుడు నాకు ఒక కోరి పుణ్యేమో
పార్వతమ్మ నువ్వు ఎరతాంత వెళ్ళను ప్రాణ వల్ల పెడు బతుకమ్మ మేలియ బంగారం గంటదైన వేసుకొని ఎన్ని రోజులు అవుతుంది కానీ ఇది ఒక కోరిక కోరుకోలేదు ప్రాణ వల్ల కొమ్మలేదు బిడ్డ పాపలేదయ్యా పార్వతమ్మ కొడుకులు బిడ్డలు కొడుకులు కావాలంటవా అమ్మ ఏమిటమ్మా కొడుకులకు మనకు బిడ్డలకు మన యొక్క అటువంటి ఒక భూలోక నగరం మీద అయ్యో 1,000 కొడుకులు 1,00,000 బిడ్డలు వాళ్ళే మన కొడుకులు భూలోక నగరం మీద 1,00,000 మంది కొడుకులు 1,00,000 మంది బిడ్డలు ఉన్నారు. ఇచ్చానా మనకెందుకు కొడుకులు లేరే? ప్రాణం వల్ల ఎంతో మంది తండ్రి కొడుకులు ఉన్నారు. వాళ్ళే మన కొడుకులు అనుకో, వాళ్ళే మన బిడ్డలు అనుకోమంటున్నారు. ప్రాణం వల్ల తర్రాని తప్పనితో చేను వండాలి, ఎట్టైనా గుడ్డని తన కడుపు వండాలి. గర్భమందన కొడుకన్న బిడ్డను కావాలన్న ప్రాణం వల్ల తప్పకుండా సంతాన ఫలం కావాలా? నాకు సంతాన ఫలం కావాలి. పో ఇయ్యపోతే ఏం చెప్తావు? ఇయ్యపోతే ఏం చెప్తాట? అయ్యో నాద నావు ప్రాణం వల్ల ఓ నాదు పార్వతమ్మ నీ గర్భమందులో సంతాన ప్రభు లేనే లేదు, లేనే లేదంటున్నాయ్యా. సంతాన బలములే ఓనాదో ఎలా ఇయ్యబోదే ఓనాదా రాదు తంగవయ్యా తంగవయ్యో ఓనాద తంగవయ్యా తంగవయ్యా సంతాన బలములే ఓనాయా
అది అట్లా ఉండగా లింగాల లింగ పూజ పని చేస్తాను అంటున్నావు ఉన్నటువంటి ఒక్క నా మెడ లోపల ఉన్న నాగన్నకు పాలు పోసులు పని చేస్తాను అంటున్నావు అది అట్లా ఉండగా రామవరా పుట్టు బంధు అంటున్నావు మళ్ళొకటి పెట్టు బంధు అంటున్నావు ఇక పుట్టు బంధు అయితే నేను ఉంటా కానీ పెట్టు బంధు అయితే నేను ఉంటానా అన్నం నేను ఒక పుట్ట లేకుండా పర్వాలేదు కానీ పిత్తు అరిగిపోతే పెట్టి అయినాడు పెంత ఉనికి చూసిండట అట్లా అడిగమ్మరాదు ఇస్తాను మొగోని నమ్మరాదు ఈ మొగోళ్ళు పాడు వరకు ఇస్తే ఎందుకుంటారు పుట్టు బంధు అయితే బతగా నేను పెట్టు బంధు అయితే నేను బతాను సట్టి వచ్చి నుంచి ఊలపోనే తిరుగుడు ఎప్పుడు పెట్టి కాలు లేకున్నట్టే మాట్లాడతాడు కాదా 3-4 నెలలు మందారాలు తెంప ఇంటికి ఇడిచిపెట్టి ఊళ్ళో పొన్న ఊరి కింద తినుకుంటా ఊరి కింద రాసుకుంటా లంచ కొడుకుల మాది కొడుకు నిజం పిల్లలు ఎందుకు చేసుకుంటారు మొత్తం 6 రోజులు పిల్లలు సిగ్గుమానం పెట్టిందే ఉన్నా ఒక్క పార్వతమ్మ ఆగో అందమాట వలికినాడు దేవజంగమయ్యకు గుండెలు గుబిలు అనే కార్యాలు జల్లమంటున్నాయమ్మ పరపరమలేదు కాని బామ సంతోషమయ్యే ఒక్క మార్గం చెప్పుతా సట్టేడు సముద్రాలు రామ రామ పార్వతమ్మ సత్యుడు సముద్రాలు ఒడ్డుకొని గంగా గౌరమ్మ కేదారి గంగా గౌరమ్మ నోములు ఆనాడు నోములే ఈనాడు గంగ మీద తెప్పలాయి పుట్టినాయి సముద్రాల ఒడ్డుకే ఉండమ్మారా గంగమ్మ ఇంటోడు మంచోడు అయినాక ఎందుకు సంతాన బలం కాదు గాజాడు గౌరమ్మ నోములు నోము సంతాన బలం ఓపిల్ల పార్వతమ్మ మీ పెట్టుడు గంగల మన సంసారం అంతా పైకెత్తున్నదే బాబా ఏమిటమ్మా గొచ్చ మీద పేమను తీసిండు అరిసి లోపల నలిసిండు దేవుడు పుట్టు పుట్టుగా ఉన్నాడా ఇక కుడి సంకల కుమారి కుడి సంకల కుమారి కమ్మారి ఉట్టబట్టిన కుడి సంకల కుమారి పుట్టిండు అంటే ఒక 8వ సంకల కమ్మరి పుట్టిండు గుడి సంకల కుమ్మరి విలిచిండు 8వ సంకల కమ్మరి విలిచిండు తండ్రివాడు దేవసంగమయ్యో అయ్యో మేడి కట్టేన మేఘరాటం మేడి కట్టేన మేఘరాటం తయ్యారు చేసేనా రామా పార్వతమ్మ ఓ సెల్లే ఇది రాయే ఓ సెల్లే ఇంగో ఇంగో
నా మొగడు నీ మొగడు అని చెప్పినాడే నా మొగడా నా మొగడు ఏం చెప్పి నా మొగడు చిన్న నౌకర్ లేదు ఏ నౌకరే రోజు 10,000 అంటావా జాబ్ చేస్తాడా జాబ్ చేస్తాడు ఇంజనీరా గది పుచ్చాం 20 అంటున్నావా 20,000 ఉంటుందా ఏ అది పుచ్చాం అవునే నా మొగుడు ఏం చేస్తున్నాడు నా మొగుడు ఏం చేస్తున్నాడు నా మొగుడు చిరంజీవి అంటావా ఏ గది పుచ్చం ఏ అదో పుచ్చం అయ్యో ఇంకా అవునే ఇది మంచిగా చెప్తుంది ఇంకేం పేరే నా మొగుడు ఏం చేస్తున్నాడంటవా కాదు నా మొగుడు ఏం చేస్తున్నాడు ఏ గదో పుచ్చం ఏ అదో పుచ్చం ఏ అదో పుచ్చం ఏ అదో పుచ్చం ఏ అదో పుచ్చం ఏ గదెంత ఏ అదెంత ఏ గదెంత అది కాదు ఇది కాదు అని పట్టిలో అయితే పెట్టుకోరా పెట్టుకో నా మొగుడు వేసిన కాడ 150 తీసిన కాడ 150 వాళ్ళు అక్కరం నా ఖాళీ చేసుకుంటారు కానీ నిర్మాణం ఏమున్నారమ్మా మీరు నాకు దుబాయ్ జాబ్ అదో బుచ్చం అదో బుచ్చం అదో బుచ్చమే అదో బుచ్చం అదో బుచ్చం అదో బుచ్చం అది కాదు ఇది కాదు బాగా మంచోడు బాత్రూమ్ ఎంత బతుకు మంచిది పని చేస్తా అసలు వయసు లేదు కూడా వయసు పని చేస్తాడు వయసు తెలుసా పార్వతమ్మా మీ బాబా బోలా శంకర మేకట మేఘ శాతం తయారు చేసిండంట మీద కూర్చుండి 7 సంవత్సరాల ఒడు గాజారి గౌరవం నోడుకుంటే సంతాన పరాజాడు సెల్లమ్మ బ్రహ్మదేవుని భార్య శారదమ్మ విష్ణుదేవుని భార్య లక్ష్మీదేవి ఏమంటూ ఉన్నారు ఇంటనా చెల్లెలా మనాక పార్వతమ్మ ఎందుకు గోవిస్తున్నాడు ఇద్దరు భావాలు అటువంటి అట్ల దగ్గరికి వస్తున్నారు పార్వతమ్మ ఏమైంది ఎందుకు వెళ్తావు ఇలా కాదు ఇలా నీ ముఖం నిన్న మొన్ననేమో ఏదో మూతు ముక్కులు దిగుతీవి ఇలా నీ ముఖం బాగా వెళ్తాంది అయ్యో ఎల్ల కాలం కంటే ఉంటుందా 4 రోజులు కట్టం 4 రోజులు సుఖం అయితే ఇంకో చెప్తుందా ఇంకో మీ బావ శంకరుడు మేకట తయారు చేసిండట రథం మీద కూసుండి మనం గాజారు గౌరమ్మ నోముల కోవడట్నే చెల్లె గౌరమ్మ నోముల కోవడట్నా నేను తయారు చేయమంటావా కావా నాకేమన్నా ఇచ్చినావా అయ్యో నీకేమి ఇస్తారు ఇంకో నీ మొగడు చేయడు నీకు మొన్న నా మొగుడు ముందర నింప మొన్న పంపక పట్టి పంపిండు అగిపెట్టల పట్టే సీరే అగ్గిపెట్టెల సీర ఏమేం చేసావే అగిపెట్టల పట్టే సీరే ఇది ఇటు అందుతలేదు అటు అందుతలేదు కొకేద్దాం అదే చెల్లె నీ టైర్ అన్న పెద్ద లేవు కానీ అన్న పోవడానికి నాటిన టైర్ పెద్ద ఉంటాను అవునే సట్ట 2 పట్టాలు వేసుడాయే తేనకాడలో ఒక్కపోతున్నాయి బాగా నిండిపోయింది బిడ్డ అట్టకి సవరెట్ల గుంజుకొస్తారో నేను అట్లా గుంజుకొచ్చిన రోజు ఇంత రోజు అవును చెల్లె నన్ను తెచ్చిన మా అక్క ఆగలేవే ఒక సిగరా కట్టుకొని ఎత్తి నెత్తి సాకులో నెత్తి సాకులోకి వేసేస్తారా అయ్యో నాకు కట్టినట్టారు పందిరక మన నువ్వు పసుపులు తగ్గుతుంది నువ్వు కలుపుతుంది నువ్వు కలుపుతుంది పందిరకలేదే చీరకి కట్టుకొని నెత్తి సాగరంలోకి ఎత్తే మంచి ఉడకబెట్టి ఉట్టుకొస్తారని అలాగే వచ్చిన ఆగు
ఇట్లా అని పిలిచిన వాయ్. ఇంకో ఇంకో చెప్పాలా ఇంకో అంటది నేను అత్తున్నాను. నాకు లగ్గమైంది. నాకు లగ్గమైనాక మా అత్త ఏం చేసింది ఏరవోసింది. ఏరవోసినాక ఏమైంది తెలుసా? ఏరవోసినాక మా మరిదికి మా ఆడలకి నాకు సామాన్లు ఇచ్చింది. ఇచ్చినాక నా ఇల్లు ఏడంటున్నావే మా బొమ్మకాడ 3 బారకల ఇల్లు 3 బారకల ఇల్లు అయితే అవ నీళ్ళు కాగబెట్టుకున్నా. నీళ్ళు కాగబెట్టుకుని బాకెట్లో పోసుకున్నా. బాత్రూమ్ కాడికి పోయే వరకు కడుపు అంబలి వాడ నేను పడుతున్నా. బాకెట్ పట్టా బాకెట్ పట్ట నేను పడుతున్నా. బాకెట్ పడలేదు బాకెట్ పట్ట నేను పడుతున్నా. అయితే ఏం చేస్తున్నా బాగా బుద్ధిమంతురాలు మేమంతా పడతా పెద్ద ఉండే బాగా బుద్ధిమంతురాలు ఏం చేసినా బాకి బయట పెట్టిన బాత్రూమ్ కూర్చొని తాను చేస్తాననే మరి మాత్రం తాను చేసి పాడవుతున్నా. అటు విషయం లంచ కొడుకు 12 అవుతుంది. మంచి కలిసిర్రు అందరూ కరెక్ట్ కలిసిర్రు. అని లేచుకొని పోయేవాళ్ళు కల్లా ఏం చేయాలి ఏ చూసిన లాభం లేదు. పొద్దుగల లేచిన నీళ్ళు ఆగబెట్టుకున్నా అది కూడా పూకోయి మా అమ్మగారు ఇచ్చింది. అప్పటికిప్పటికి వాళ్ళని అత్తగారు ఇచ్చింది ఆడుకుంటారు. అది దాని మీద తీసిన నీళ్ళు ఆగబెట్టుకున్నా బాగా ఇట్లా పోసుకున్నా. వీళ్ళు అంజ కొడుకు నిన్న ఇట్లా చేసే నిన్న ఇట్లా చేసే బాగా ధైర్యం చేసుకున్నా. బాత్రూమ్ లో పెట్టినా బాత్రూమ్ లో పెట్టినా బయట కూర్చుండి బట్టలని ఇచ్చేసిన బయట కూర్చొని స్నానం చేస్తానని స్నానం చేసేటల్లకల్లా మంచి సబ్బు పెట్టుకుంటే ఈలని ఇటుదని పట్టింది అక్కలని అడదని పట్టింది. నేను అనుకుంటున్నా ఇలా ఇటుకల్లోకి ఎమ్మెల్యే వస్తుండో ముఖ్యమంత్రి వస్తుండో రాయవారు వస్తుండో మరి ఎవరో పెద్దలు వస్తున్నారు అనుకుంది. వాడు వాడు అది చూసే వరకల్లా అన్ని విషయాలు అయిన పడుతుంది. ఆ బస్సు ఉన్న వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఏమనుకుంటారట తెలంగాణకి ఇట్లా బంద్ చేసి కావచ్చు లేకపోతే అక్కడ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి వాళ్ళు అచ్చరి కావచ్చు అని వాళ్ళు అనుకుంటారట. ఆ ఎన్నుకున్న వాళ్ళు కూడా వాళ్ళని చూసి వీళ్ళు అవుతురాట. ఓ సెల్లమ్మ అయ్యయ్య ఓ సెల్లే సరస్వతమ్మ సెల్లె లక్ష్మీదేవి మూలమైన దేవతలు తయారైతున్నా. సంగమయ్యో తయారు చేసుకొని ఆ చూడకు దేవ సంగమయ్యా బావన మూలమైన దేవుడు ఉంటారు అక్కడ అక్కడికి ఉన్నారు వెళ్ళిపోతున్నారమ్మా. ఏమండి పోదామయ్యా ఎప్పుడు ఉరుకులాడరా నీకు గట్ట కాదే ఇన్ని వద్దులు పట్టు రాజ్యాల పొన్న జంగం దేశాల పొన్న తిరుక్కునే తీయాల గోంత దగ్గర కట్టుకుపోతామే ముచ్చలే సాంబ్రాన్ని నేను మొందారాలు మొగలని కొడుకు ఏ రోగం ఇది. అయితే ఈ మియాసంటి ఆడ అనుకుంటుందట నా మొగ ఎప్పుడు నాతో రేపు గట్ల పోగు వస్తాను లేకపోతే జారి చెబుతా పడుతుంది పేరు కత్తుండు అవ మాటినోడు ఆవులు పోతుండు. అయ్యో ఇలా రేపు అచ్చిన తెల్లరు మా అత్త చచ్చిపోతాను కాదు పెళ్ళి వచ్చినాక అత్త కింద విషం పోయాలా అంతే ఉంది ఈ రోజులు అవగారు చుట్టూ మాత్రం మంచి కలుసుకుంటారు.
అత్తగారు చుట్టూ మాత్రం వాళ్ళ కాంతలేదు తెక్కలేరు అవులా ఇలా మా అన్నత్తుడు మా నీకు బాగా ఎక్స్పీరియన్స్ నీకు బాగా ఎక్స్పీరియన్స్ అటువంటి పక్క ఇప్పుడు దేవసంగమయ్యా మేడికట్ల మేఘరథం ఎప్పుడు తయారు చేసిండో దేవత దేవతలు అటువంటి ఒక బ్రహ్మదేవుని పేర సారదమ్మ విష్ణుదేవుని వారి లక్ష్మీదేవి మేడికట్టల రథము ఎక్కిండ్రో రథం మీద కూర్చున్నారో రాఘవ రామా పర్వతమ్మ ఇక లేస్తుంది రథం లేపుతున్నా అయ్యో బయలుదేరిందో అమ్మ గాయొక్క రథము అత్తకొంత దూరమాట అత్తపోతాంది దేవా అత్తకొంత దూరమాట పిల్లడి కొండలో వెళ్ళిపోతుంది గట్టల మీద రథం వేసుకొని దేవాన దేవతలు అటువంటి ఒక్క చూడు ఆకాశం మీదికెళ్ళి దేవాన దేవతలు వెళ్ళిపోతున్నారు అది ఓగాది ఎండలాట ఓగాది ఎండలాట ఒట్టి కొట్టేనా దేవా ఓగాది ఎండలాట ఒప్పి కొట్టేనా దేవా ఓగాది ఎండలాట అయ్యో మగనాది ఎండలాట మడిపి కొడతాయో అమ్మ మగనాది ఎండలాట ఉగాది ఎండలు ఒప్పుకొని కొడుతున్నాయి మగనాది ఎండలు మడుపు కొడుతున్నాయి శివరాత్రి ఎండలాట పిట్ట తిట్టారో అమ్మ శివరాత్రి ఎండలాట పిట్ట తిట్టారో అమ్మ శివరాత్రి ఎండలాట రోనిగా ఎండలాట రోనిగా ఎండలాట ఒకరు పండారా దేవా రోనిగా ఎండలాట శివరాత్రి ఎండలు పిట్ట పిట్ట కొడుతున్నాయి మాట్లాడి ఎండలు కొడుతున్నాయి దవడ బిడ్డలు తండ్రిగా కొడుతున్నాయి రథం మొదలెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారా ఎవరో దేవానోగా దేవతలు దేవానోగా దేవతలు వాళ్ళు పోతా ఉన్నారా పోతా ఉన్నారా తండ్రి వాడు గంగా బ్రహ్మానందరా చెబుతారా చెప్తా ఉన్నదా బామరావే బామరా ఈ ఎండల మీద మళ్ళీ ఈ ఎండల మీద దుమ్ము మీద ఎండ పడుతుంది కింద తల్లి ఆడుతుంది నాకు చెమట కూడా బావరా చెమట కూడా బావరా అది అత్త ఉన్నదా అయ్యయ్యోనే బావరా బంగారం
ఒకనాడు ఎండ వచ్చి కొడుతున్న మాది నాట మరి కొడుతున్న శివరాత్రి మనకు బ్రహ్మణంలో శివుడు వస్తున్న అటుగా నాదో నాదా తరుణ మీద వెళ్తామంటే దాన్ని పుట్టమంట ముందు పెరగమంట ఉందయ్యా చెట్ల మీద చెప్తే చెట్లు మాడిపోతే పుట్ల మీద చెట్ల పుట్టలు మాడిపోతే అయ్యో మేఘరథం మీదికి వెళ్ళి చూస్తుంటే ఎంత దూరం సముద్రం కనబడుతుంది ఒక చెమట తీసాలో వెళ్తే జల జల కలిసిపోవునయ్యా అటువంటి ఒక్క కళ్ళతోని ఉంటుంది అటు ఇటు తిరిగేనా ఆంటాంగిల్ యాపి మత్స్యగర్భంలోనా మౌరాలే ఎల్లమ్మ మావరాలు ఎల్లమ్మ ఎప్పుడు తయారైతుందో రాఘవ రామ నొష్టి మీద చెమట వచ్చి అటువంటి ఒక సట్టెడు సముద్రం లోపల వలంగానే అటువంటి ఒక మచ్చ అనుభవించింది మచ్చ గర్భం లోపల అటువంటి ఒక బాలిక తయారైతున్నది ఆ యొక్క మచ్చానైతే సముద్రాల ఒడ్డు మనోదారి కూడా కళ్ళ చూసిందమ్మా మనోదారి మనోదారి గర్భం లోపల అటువంటి ఒక్క మచ్చ అరుగుతుంది కానీ మచ్చ గర్భం లోపల అటువంటి ఒక్క రేణుక ఎల్లం మరుగుతలేదు మా అటువంటి ఒక్క మనోదారి గర్భం లోపల మావరాలు ఎల్లమ్మ ఉన్నది అదే సట్టెడు సముద్రాల ఒడ్డుకు మరి ఏమున్నాము సముద్రాల ఒడ్డుకు అటువంటి ఒక ఇప్పుడు ఇంత చిన్న ఉన్నది వృక్షం పెద్ద ఉన్నది
ఉన్నది అటువంటి ఒక్క ఉడలతోటి ఉన్నది ఊరు ఏడెలుపు పంగలతోటి ఉన్నది పంగలాది మర్రి మర్రి కింద పుట్టింది భూమితోడ పుట్టింది కారణల్ల పుట్ట కారణల్ల పుట్ట లోపల 12 సిరిసిల అటండి ఒక పర్ర ప్రతాప నాగన్న ఉన్నాడు పడుతుంది తల్లి కాలుతుంది ఎండల వేడికి పంటల తగడుకు అటువంటి ఒక్క నాగన్నకు ఎలలేని దూపలైతున్నాయి నాగన్న మనసు లోపల ఏమనుకుంటున్నాడు సట్టెడు సముద్రాల ఒడ్డుపోయి సముద్రం లోపల నీళ్లు తాగి వచ్చి మళ్ళా కారణాల పుట్ట లోపల వండుకుంటానని నాగన్న చూడు కారణాల పుట్ట లోపలికి వెళ్ళి ఎట్లా బయట కప్పుతున్నాడు రామ రామ ఏనాడు కనుక మేడి గట్టలు అటువంటి ఒక మేడలో దింపుకుంటా అటువంటి ఒక గుమ్మడికాయ రోజు గుడ్డు దింపుకుంటా నాగయ్యో నాగప్పో నాగరాజా నువ్వు నాగమయ్య నాగరాజా మొదలెట్టి మన కాలంలో పుట్టుకోబడి బయట కస్తున్నాడు కారణాల పుట్ట లోపలికి వెళ్ళి 12 చెట్ల ప్రతాప నాగన్న ఎప్పుడు బయటకు వచ్చిండో నాగన్న చిన్నంగా కారణాల పుట్ట లోపలికి వెళ్ళి వచ్చిండు అటువంటి ఒక్కసారి సముద్రాల ఒడ్డుకి వెళ్ళిపోతున్నాడు సముద్రము ఒడ్డుకు నాగరాజా వెళ్ళిపోతా ఉన్నాడు సముద్రం ఒడ్డుకు ఎలా వచ్చిండు సముద్రం ఒడ్డుకు అటువంటి ఒక్క మానవదారి ఎప్పుడు కలిగి ఉన్నాడు సముద్రం లోపలికి ఎలా వచ్చిండు సముద్రం లోపల నీళ్లు తాగిండు మరి సూర్య నమస్కారం వేసుకున్నాడు వెనుక మర్రింటి ఇకనేని వెళ్ళిపోతాడన్నాడా వెనుక మరి చూసినాడు మానవదారి కనిపిస్తున్నదే ఆంటాంగి ఆపిండు అటువంటి ఒక మానవదారి ఎప్పుడు నాగల్ల మింగిండో మనవదారి గర్భంలో నాగరాజా
ఎప్పుడైతే అటువంటి ఒక్క మనోదారిని మింగిండు మనోదారిని మింగినాడు అటువంటి ఒక్క ఏం చేసిండు ఇక నేను అటువంటి ఒక్క మనోదారిని మింగిన అటువంటి ఒక్క యుడు ఎప్పుడైతే యుడు కారణాల పుట్టకాడికి వెళ్ళిపోయి నేను వండుకుంటానని 12 సిరిసుల ప్రతాపు నాగల్లా కారణాల పుట్టకాడికి అడికెళ్ళినా గల్లా రామ రామ అడికెళ్ళినా గల్లా రామ నాగన్న కారణాల పుట్టగాడు వేరే ఆపుతున్నాడు పుట్టానే రామ రామ కారణాల పుట్టగాడికి ఎప్పుడే వచ్చిందో పుట్టగాడికి వచ్చిన నాగన్న పుట్టలోపలికి వెళ్ళి ఎప్పుడు నేను పట్టుకుంటా అన్నాడు భగవంతునికి కారణాల పుట్టలోపలికి పోదామంటే పోతుంది మళ్ళీ వెళ్దామంటే లక్ష్యం చిన్నగా వెళ్ళగా వాళ్ళ బయటకు వచ్చిండు పుట్ట చుట్టూ నాగన్న పెట్టుకున్నాడు అయోధ్య మామ రాజు మరి మానవదారి అరుగుతుంది కానీ నాగల గర్భం లోపల ఉన్న అటువంటి ఒక్క రేణుకాయలు మరుగుతలేదు మరి ఒక్క గడియాలు నిండా పట్టారా ఒక్క గడియాలు నిండా పట్టారా మూడు గడియల్లో ముగుల పిండం ఎప్పుడు తయారైతున్నదో 4 గడియాలు నిండా ఉంటేనా 4 గడియాల గడియాల పాల 4 గడియాల గడియాల పాల బాబాసంతులు గోరా ఉంటేనా బాబాసంతులు గోరా ఉంటేనా 5 గడియాలు నిండా ఉంటేనా 5 గడియాల గడియాల పాల ఈనాడు వారికి 9 నెలలు అంటే ఆనాడు వారికి 9 గడియలు 9 గడియలు నేను బయట వారు దుంకుతాను అంటుంది
ఉన్నది ఎల్లమ్మ పుట్టిన గడి లోపల అటువంటి ఒక పెద్ద పులు సింహాలు వచ్చినాయి రేణుగా ఎల్లమ్మ పుట్ట చుట్టూ తిరుగుతున్నాయి అమ్మవారు రేణుగా ఎల్లమ్మ పుట్టింది కర్రల పుట్ట లోపల అమ్మవారు ఎల్లమ్మ పుట్ట లోపల చేస్తారు మధ్యాహ్న పెట్ట పురుగున పెరిగిపడి లోపల కాలి కాలినప్పటి లోపల కనుక పుట్ట మీద బాల కావు 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 పూతలు పెడుతున్నది ఇక్కడ సంగతి ఇక్కడ ఉండగానే దేవతలు ముగ్గురు దేవతలు దేవతలు అమ్మో రాజారు గౌరమ్మలు నోములు నోముకున్నారు నోములు నోముకొని ముగ్గురు దేవతలు మూలమైన దేవతలు దేవుని భార్య బమ్మ దేవుని భార్య లక్ష్మి కంట చూడక భార్య పార్వతమ్మ రాజారి గౌరమ్మ నోములు నోముకొని ఎందుకు మరి పోదవాని హంస రథాల మీద కూర్చొని ఎదురు వస్తున్నారు రామా రామో అయ్యో పొడుస 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 పొత్తు కొడుతురా నాగులో నాగులే దారిలో పొత్తు కొడుతురా నాగులో నాగులే దారిలో మనవడి బాగా వండు సత్యర సముద్రం ఒడ్డుకి ఎప్పుడు ఎలా వచ్చిందో అది హిందూ మహాసముద్రం ఆ హిందూ మహాసముద్రం లోపల దేవతలు ఎప్పుడైతే అటువంటి ఒక గంగా గౌరమ్మ నోముల్లో ఎప్పుడో అటువంటి ఒక దేవతలు రథం మీద కూర్చున్న నాడు మొయ్య రథం మూత పెట్టుకుంటా ఆడికెళ్ళి లేచిన రథం అంటో బారు నీకో బారు అటువంటి ఒక అడుగుల వీడికెళ్ళి వెళ్ళిపోతున్నది అడవిగా మీదకెళ్ళి రథం పోతుందో